కొందరిని చూసినప్పుడు వీరు తప్ప మనకు ఎవరూ సాయం చేయరు అనుకుంటాం. కానీ వారు ఏమీ సాయం చేయరు. కొందరిని చూసి వీరు మనకేమి ప్రయోజనం అనుకుంటాం. వారే మనకు ఉపయోగపడతారు. శత్రువు కంటే అనుకూల శత్రువే చాలా ప్రమాదం. వీరే దిక్కవుతారు అనుకుంటే నిన్నే దిక్కులేని వాడిగా చేస్తారు. అపాయంలో ఉపాయంగా ఉండాలి అంటారు పెద్దలు. కానీ ఇప్పుడు ఉపాయం నేర్పిన వారినే అపాయంలో పడేస్తున్నారు కదూ. జీవిత పాఠాలు నేర్పిన వారికే జీవితం లేకుండా చేస్తున్నారు. బ్రతకటానికి దారి చూపిస్తే వారికే బ్రతుకు లేకుండా చేస్తున్నారు. ఈత నేర్చుకున్న వారే నేర్పిన వారిని నీట ముంచుతున్నారు కదూ. రేవు దాటాక తెప్ప తగలేసిన సామెతగా భుజాల మీద ఎక్కి భూలోకాన్ని చూసిన వారే భూమిలో తొక్కాలని చూస్తున్నారు. గుడ్డితనం పోగొట్టినందుకు కంటిలో పొడుస్తున్నారు కదూ. ఎవరు కన్నీళ్లు మనం తుడుస్తామో వారే కన్నీళ్లు పుట్టిస్తున్నారు. ఆపదలో హక్కున చేర్చుకుంటారు అనుకున్న వారే టక్కున పక్కన పెట్టేస్తున్నారు. వెలుగులోకి వచ్చాక తెచ్చిన నిన్నే చీకటి పాలు చేస్తున్నారు కదూ. కలలు గూడు చెదిరిపోయినప్పుడు కన్నవారే కత్తిపోట్లులా పొడుస్తూ, పిల్లలే పిడుగులై మారితే చుట్టాలే చూదులై గుచ్చుతూ, బంధువులే రాబందులై బాధ పెడుతూ ఉంటే కంటిలో నలుసులా, పంటి కింద రాయిలా, పక్కలో బల్యంలా బాధిస్తున్నప్పుడు, నలుదిశలా భయము చుట్టుకున్నప్పుడు, నాలుగు గోళ్ల మధ్యన నలిగిపోతూ ఉంటే నిన్ను చూసి నవ్వుచున్నారు కదూ. మేలు పొంది కూడా కృతజ్ఞత చూపని మనుషులు పాలిచ్చే పశువుని పిండుకుని గొడ్డుపోయాక వదిలేసే విలువివ్వని ఈ మనుషులను వదిలేసి విలువిచ్చే బంధాలను పెంచుకుందాం మిత్రులారా. నా అనుభవాలే అక్షరాలుగా రాలాయి. నా మాటలు నిజమనిపిస్తే మీ జీవితంలో కూడా ఇలాంటివి అనుభవించి ఉంటే, జరిగి ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకా అనేక వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ టు వాచ్.